అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్నారు. కాలేజీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం, పేదవారికి బీమా పథకం లాంటివి ప్రవేశపెట్టబోతున్నామన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉన్న రైతు బంధు పథకం మినహా మిగతా హామీలు అమలు చేయలేదన్నారు. మా ప్రభుత్వం గ్యారంటీలను కూడా అమలు చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన హామీలు కూడా అమలు చేస్తామంటున్న ఎమ్మెల్యే రామచంద్ర నాయక్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఈ రోజు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్కి సంబంధించి అధికార పార్టీ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఉన్నారు. సో ఆయన ఏ విధంగా స్పందిస్తారు బడ్జెట్పై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ బడ్జెట్ ఏ విధంగా ఉంది? సో ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రజాప్రభుత్వం ఈరోజు ప్రకటించిన బడ్జెట్ మనోరంజకంగా, ప్రజారంజకంగా, వాస్తవాలకు దగ్గరగా ఉంది. అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలని కాపాడుకునే విధంగా, అన్ని రంగాల్ని ముందు అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా, ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధిని ప్రపంచ పటంలో నిలబెట్టే విధంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రమాద బీమా, గృహాలకు కూడా ఇందిరమ్మ గృహాల ఇన్సూరెన్స్, ఏ వ్యక్తి చనిపోయినా కానీ 5 లక్షల స్కీమ్ వారి కుటుంబానికి అందే విధంగా ఇలాంటి ప్రజారంజకమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, వారు చేసిన అప్పులు అసలు వడ్డీ కడుతూనే ఈరోజు అప్పుల రాష్ట్రంలో కూడా ఇన్ని మంచి పథకాలు ప్రవేశపెట్టడం నిజంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి చెప్పండి, అన్ని వర్గాల ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టారని చెప్పేసి కూడా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బయటికి బడ్జెట్ ప్రసంగం పూర్తి కాకముందుకే బయటికి వాకౌట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఎట్లా చూస్తారు? బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ వింటుంటేనే వారు తోకకాలిన కోతులాగా ఎగురుతూ ఉన్నారు. 10 సంవత్సరాల్లో సప్లాన్ నిధులు, సంక్షేమ నిధులన్నీ దారి మళ్లించి ప్రజాధనాన్ని కొల్లగొట్టింది ఎవరో ఈ తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలుసు. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు వాతలు పెట్టిన వాళ్ళే ఈరోజు చెవుల పూలు పెట్టుకుంటే ఈ తెలంగాణ ప్రజలు నమ్మరు. భవిష్యత్తులో వారికి రాజకీయ పుట్టగతులు ఉండవు. తప్పకుండా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకెళ్తున్న సంక్షేమ పథకాలు, పేద బడుగు బడిన వర్గాల అభివృద్ధి, రాష్ట్ర అన్ని రంగాల్లో అభివృద్ధి, ముఖ్యంగా క్రీడలు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, రోడ్లు, భవనాలు కావచ్చు, ప్రతి శాఖను ముందు అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఈ బడ్జెట్ ముందుకు పోతూ ఉంది. తప్పకుండా ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజలు వాస్తవాలకు దగ్గర చేసే పనులనే మేము చూపించాం తప్ప వారిలాగా అవాస్తవాలని చిత్రీకరించలేదు. 10 సంవత్సరాల్లో వాళ్ళు ప్రజల్ని మసిపూసి మారేడుకాయలు చేసినట్టు చేయలేదు. కాబట్టి వాళ్ళు భవిష్యత్తు రాజకీయ ఉనికి కోసం, అదేవిధంగా వారి రాజకీయ స్వార్థం కోసం వారి నటన తప్ప మరొకటి తెలంగాణ ప్రజల మీద వారికి ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు. సార్, ఈ 6 గ్యారంటీలకు కూడా పూర్తిగా నిధులు కేటాయించలేదు. తులం బంగారం అన్నారు మహిళలకు, అదేవిధంగా స్కూటీలు అన్నారు. సో ఇట్లాంటి వాటిని పక్కన పెట్టారు అని చెప్పి కూడా విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్. తప్పకుండా భవిష్యత్తులో ఒక్కొక్కటిగా ఆర్థిక పరిస్థితుల్ని గాడిలో పెడుతూనే, ఆర్థిక సమస్యల్ని అధిగమిస్తూనే ప్రతి హామీని నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రణాళికతో ముందుకు పోతూ ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో అన్నీ ఇస్తాం. కానీ ఇలాంటి స్కీమ్స్ గతంలో మీరేమన్నా ఇచ్చిర్రా? మీరు రైతు బంధు తప్ప ఇంకేదన్నా రైతు రుణమాఫీ చేసిర్రా? పేదలకు సన్న బియ్యం ఇచ్చిర్రా? లేదంటే ఐకేపీ సెంటర్లో కనీసం ధాన్యం కొనుగోలు చేసిర్రా? ఇందిరమ్మ ఇండ్లు ప్లేస్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిర్రా? ఏమి ఇవ్వని మీరే ఈరోజు మాట్లాడితే దయ్యాల వేదాలు వల్లించినట్టు ఉంటాయి తప్ప మరొకటి కాదు. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చూసే ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, బై ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, పురపాలిక ఎన్నికల్లో కావచ్చు మీకు బుద్ధి చెప్పిన సంగతి మర్చిపోవద్దని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. సో ఇది ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ చెప్తా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా కూడా ఈ బడ్జెట్ ఉంది. బడ్జెట్ ఏదైతే ఉందో, సో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఆకట్టుకునే విధంగా ఉంది. అదేవిధంగా ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి మిగిలిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా దాదాపు అమలు చేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా మిగతా గ్యారంటీలను కూడా అమలు చేస్తామని చెప్పి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రవంత్తో రాజు న్యూస్, హైదరాబాద్.